నెల్లూరు బీవీ నగర్లోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో కనీస వసతులు లేక విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐఎస్ఎఫ్ నాయకులు వసతి గృహానికి ఫ్యాన్లు, విద్యార్థుల భోజనం కొరకు కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు వసతి గృహంలో విద్యార్థుల వసతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద గిరిజన విద్యార్థులు ఎస్సీ హాస్టల్లో కనీస వసతులు లేక పడుతున్న ఇబ్బందులు ప్రజా ప్రతినిధులకు కనిపించవా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకి మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ సయ్యద్ అబ్బు, జాయింట్ సెక్రటరీ ఆశీష్, కార్యకర్తలు పాల్గొన్నారు. సురేష్ రెడ్డి, ఐఎస్ఎఫ్ స్టూడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఐఎస్ఎఫ్ నిన్న ఇన్సాఫ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిన్న నెల్లూరులోని బీవీ నగర్ క్యాంపస్లో బీవీ నగర్లో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే కనీసం ఎస్టీ హాస్టల్లో కనీసం ఉండే మౌలిక వసతులు కూడా లేకుండా, ఫ్యానులు లేకుండా ఈరోజు ఒక 50 మందికి 1 కిలో కూరగాయలు కనీసం ఈరోజు 2000 సంవత్సరం నుంచి పురుగుల అన్నం తింటానే ఉన్నాం. ఇది 2026 అయినా కూడా ఈరోజు కూడా పురుగుల అన్నమే మనం హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో చూసుకుంటున్నాం. ఈ ఫ్యానులు లేకపోతే పిల్లలు వాళ్ళ పడిన కష్టాలను చూసి ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 10 ఫ్యాన్లు వాళ్ళకి అవసరమైతే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తీసుకురావడం జరిగింది. నేను ఈ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నా, మీరు ఎన్నికల ముందు విద్యార్థుల భవిష్యత్తుకి మేము హామీ ఇస్తున్నాం, విద్యార్థుల వికాసానికి మేము తోడ్పడతాం, విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా మేము తోడుంటామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్టీ హాస్టల్ని, బీసీ హాస్టల్ని, ఈరోజు ప్రభుత్వ హాస్టల్ని కనీసం పట్టించుకునే పరిస్థితి ఈరోజు అన్ని ప్రైవేటీకరణ చేసి ఈరోజు ప్రభుత్వ స్కూల్ని తుంగలో దొక్కి ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు ఈరోజు మొత్తం తీసేయడం జరిగింది. ఉన్నటువంటి కొన్ని హాస్టల్లో కూడా ఈరోజు కనీసం మౌలిక వసతులు లేకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఏమడుగుతున్నా అంటే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెప్తున్నా, మేము చేసి ఈ కార్యక్రమం మీరు చేయలేరా? నేను ఒకటే అడుగుతున్నా, మీ పేద విద్యార్థులకు వీళ్ళ కష్టాలు మీరు కనపడవా? మీకు ఓట్ల టైంలోనే కష్టాలు కనపడతాయా? నారా లోకేష్ గారు ఏమంటారు, నేను విజన్ ఉన్న నాయకుడిని, మా నాన్న అనుభవం ఉన్న నాయకుడు అంటారు. కానీ మీ విజన్ అంటే ఏంది? ఎస్టీ హాస్టల్లో కనీసం మౌలిక వసతులు లేకుండా ఉండడం మీ విజన్. మీ అనుభవం ఉన్న నాయకుడు ఏంది? మీరు ఏసీ రూముల్లో కూర్చొని మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాదు. ముందు సమాజంలో తిరగండి, హాస్టల్స్ తిరగండి, ప్రజా సమస్యలు తెలుసుకొని మేము డెవలప్ చేసాం, మేము మొత్తం రాష్ట్రాన్ని బాగుపరిచామని చెప్పండి. అంతేగాని అక్కడ ఏసీ రూమ్లో కూర్చొని మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, మేము విజన్ ఉన్న నాయకుడు, ఉన్న నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు రాబోయే రోజులైనా ఉన్న హాస్టల్లోని కనీసం మౌలిక వసతులు ఏర్పరిచి లేనిచో నేను ఒక్కటే మాట చెప్తున్నా, విద్యార్థుల్ని అణచివేతకు గురి చేసి ప్రభుత్వ హాస్టల్ మూసేస్తే రాబోయే రోజులు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తానని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. మీరు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ప్రతి హాస్టల్ ఇన్స్పెక్షన్ చేసి ప్రతి జిల్లాలో ఉన్నవాటి కనీసం మౌలిక వసతులను కల్పించాలని చెప్పి ఈ విధంగా నేను ఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. అవును, వాళ్ళని అడిగారా మీరు? అతన్ని వార్డెన్ గారిని అడగడం జరిగింది సార్. వార్డెన్ గారు ఏమంటున్నారంటే, నేను రావడం ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఏమడిగానంటే, సార్ వీళ్ళు కనీసం ఈ రోజుల్లో మనకున్న వెదర్కి 43 degrees ఉంది, మనం ఫ్యాన్లు ఉన్న 4 ఫ్యాన్లు ఉన్నా కూడా రూమ్లో మనకి సరిపోవట్లేదు, కానీ ఒక రూమ్కి 2 ఫ్యాన్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు తీసుకురావట్లేదు? సార్ నేను బిల్లు పెట్టాను, ఎప్పుడు పెట్టారంటే 1 year అయింది పెట్టి, ఇంతవరకు నిధులు రావలేదు, నేను ఏం చేయమంటాను సార్ వార్డెన్ గారు అంటున్నారు. అంటే 1 year నుంచి వీళ్ళ కష్టాలు ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా, రేపు సాయంత్రంలో మీరు తెచ్చిచ్చే పరిస్థితి ఉందంటే నేను తెచ్చిలేను, నా వల్ల కాదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు అధికారులు, ప్రభుత్వ స్కూల్ని వదిలేశారు. ఈరోజు ఏమవుతుందంటే నగరంలో కేవలం ప్రైవేట్ స్కూల్కి ప్రైవేట్ మద్దతుగా గవర్నమెంట్ పనిచేస్తుంది, ప్రభుత్వ స్కూల్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు ప్రభుత్వ స్కూల్లో ఈరోజు ఏం చెప్తున్నా, ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఒకటే చెప్తున్నాం, మేము ఒకటే అడుగుతున్నాం, అందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుకోగలుగుతారా? అందరూ ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టుకోగలుగుతారా? ఈరోజు ఎంతమంది చదువు దూరం అవుతున్నారు, ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక. ఉన్నటువంటి కొన్ని హాస్టల్ ఇప్పటికే చాలా హాస్టల్ తీసేశారు ప్రభుత్వ హాస్టల్. ఉన్నట్టు హాస్టల్లో కూడా కనీసం మౌలిక వసతులు, వాళ్ళు కనీసం కిచెన్లో ఫ్యాన్లు కూడా లేవు. మనం తింటుంటే అన్నం తిందామంటే పురుగుల అన్నం పెడుతున్నారు. ఇది నయా భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటారు. ఇదేనా నయా భారత్? ప్రపంచ దేశాలు అన్ని ముందుకు వెళ్తుంటే మన దేశంలో మాత్రం మన తాతల కాలం నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది, ఈ పేదరికం ఇలానే ఉంది. కాబట్టి ఐఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేసింది, మీరు ఏసీలో చదివి ఈ ప్రభుత్వ స్కూల్ని బలోపేతం చేయండి, పేద విద్యార్థులకు అండగా నిలబడి నేను ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అడగడం జరుగుతుంది. నా పేరు జశ్వంత్ సాయి, ఇక్కడ బీవీ నగర్లో ఉన్న ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్లో ఈ హాస్టల్లో ఉంటున్నాను. సార్ మా వార్డెన్ వచ్చి గత 1 year అవుతుంది. 1 year నుంచి మాకు ఫ్యాన్లు బిల్లుల కోసం మేము అడిగాము, సార్ దగ్గర ప్రయత్నం సార్ చేశారు, కానీ ఏ రోజు కానీ మాకు ఇంతవరకు బిల్లులు రాలేదు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాలేదని సార్ చెప్తున్నారు. నిన్న అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, ఐఎస్ఎఫ్ వాళ్ళని, వాళ్ళు నిన్న ఈవినింగ్ వచ్చి విజిట్ చేశారు, చూసి మొత్తం చెక్ చేసి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని కావాలని చెప్పి మొత్తం లిస్ట్ చేసుకొని
ఒక గవర్నమెంట్ అధికారులు కాకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి బిల్లుల కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ సొంత అమౌంట్ పెట్టుకొని మరి ఇప్పుడు ఫ్యాన్లు తెచ్చారు. ప్రతి ఒక్కరికి అనేది అమౌంట్ ఉండదు కాబట్టి ఇట్లా గవర్నమెంట్ హాస్టల్కి ఇట్లా సపోర్ట్ ఇస్తే మేము ఇక్కడ చదువుకున్నట్టుకి మాకు ఉపయోగపడుతుంది. అందరికీ ఉండదు కదా అమౌంట్. వీటి కోసం కన్నా అన్న వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇచ్చారు. అట్లా గవర్నమెంట్ కానీ స్పందించి మాకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫుడ్ పరంగా కానీ ప్రస్తుతానికి అయితే పర్లేదు. పురుగులు అంటే ఎప్పుడో లాస్ట్ టైం ఒకసారి జరిగింది, అందుమించి ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఆ ఇష్యూ. కానీ ఆ బిల్లులు రాకపోవడం వల్ల క్వాంటిటీ కొద్దిగా తగ్గిపోతుంది, అంతకుమించి పెద్ద ఇష్యూ ఏం లేదు. బిల్లులు వస్తే సార్ ప్రయత్నం చేస్తున్నారు. క్వాంటిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ నుంచి ఏమి ఇష్యూలు వచ్చినా కానీ అన్న వాళ్ళని కానీ గవర్నమెంట్ తరఫున మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. మేము ఇంకా అన్న వాళ్ళని కన్సల్ట్ అవుతాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.